క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, తపస్సు కాలము 31వ రోజు ధ్యానాంశము ఉదార స్వభావము. ఉదారముగా ఇచ్చువారు వృద్ధి చెందును. సామెతలు 11:25. క్రైస్తవ జీవితంలో ఇవ్వడానికి, దానం చేయడానికి వెనుకంజ వేయరాదు. ఇవ్వడానికి నా దగ్గర ఏముంది అని ఆలోచించకూడదు. ఉదార స్వభావం అనేది పవిత్రాత్మ దేవుని ఫలము. ఇవ్వడానికి, దానం చేయడానికి వెనుకంజ వేయుచున్నారు అంటే పవిత్రాత్మ దేవుని ప్రభావములు త్రోసిపుచ్చుచున్నారని అర్థం. మనం మన సంఘములో ఉండే పేదవారికి ఉదారంగా సహాయము చేయుటకు ప్రయత్నించాలి. క్రీస్తును పోలి ఆయన స్వభావము కలిగి జీవించాలి అని బైబిలు బోధించుచున్నది. ఉదారంగా దాన ధర్మములు చేయువారు తమ పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకుంటారు. కాబట్టి మేలు చేయుటయందు విసుగు చెందక ఎవరు జీవిస్తారో వారు తగిన కాలమందు దీవించబడతారని మత్తయి శుభవార్త మనకి తెలియపరుస్తూ ఉంది. బీదలుగా ఉన్నవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ఆకలితో ఉన్నవారు, బాధలతో ఉన్నవారు మరి సువార్తను వినలేరు. ఎందుకంటే ఉన్న ఆకలి, కష్టాల స్థితిని బట్టి వారికి భోజనము, ఓదార్పు, ఆదరణ కావాలి. అందుకే ప్రియమైన దైవ సంగమ, దేవుడు మనకిచ్చిన దానిలోని ఉదారముగా మరి దానము చేస్తూ ఎదుటి వారికి సహాయాల్ని అందిద్దాం. పేదవారి పట్ల నేను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాను? పేదవారిని, భిక్షగాలను ఎప్పుడైనా నిందించానా? నా దగ్గర ఉండి కూడా ఇవ్వడానికి వెనకాడానా అని ఆత్మ పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. సంతోషముతో దానమొరచు వాళ్ళని ప్రేమించు తండ్రి, మీ కృపను బట్టి ఉదార స్వభావముతో నన్ను ఆశీర్వదించి నాకున్న దానిని లేని వారితో పంచుకున్నట్లు నాకు సహాయపడుచున్నందుకు చాలా వందనములు. ఇతరుల అవసరములలో దానగుణము కలిగి ఉండక పిసినారి తలముతో వ్యవహరించినందులకు నన్ను క్షమించండి స్వామి. మీ కృపను బట్టి తోటి వారి అవసరములలో పాలు పంచుకున్నట్లు నాకు ఉదార స్వభావమును అనుగ్రహించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. దహన బలులు నీ వలదంటివి విరిగి